దేవుని వాక్యలో చూస్తానండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము. దైవజనుడైన అతడు పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము నా ఏలినవాడా, ఆయన కేక వేస్తున్నాడంట. అయ్యో దైవజనుడా, చూడయ్యా, ఇక్కడ ఉన్న పరిస్థితి చూడు, వీరు వచ్చిన వారు చూడు. ఓ నో మై లార్డ్, వాట్ షల్ వి డూ? ఈరోజు చాలా మంది అడిగే ఇదే డైలాగ్. ఓ నో మై లార్డ్, వాట్ షల్ ఐ డూ, వాట్ షల్ వి డూ? ప్రభువా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పోరాటం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ స్థితి వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. హియర్ ఇస్ యువర్ ఆన్సర్. బెటర్ దెన్ ఆస్కింగ్ వాట్ షుడ్ వి డూ, ఆస్క్ గాడ్, ఓపెన్ మై ఐస్. నా కళ్ళు తెరువయ్యా, ఏం చేయాలో చూస్తానికి, ఏం జరుగుతుందో చూస్తానికి కళ్ళు తెరువు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాము, ఎలీషా ప్రవక్త అంటున్నాడు, భయపడద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు వారికంటే. నమ్ముతారా? ఈరోజు అపవాది వాడు బెస్ట్ నిన్ను పోరాడతాను పంపించచ్చేమో. దేవుడు ఏం ఓరకం చూడడు. నీకు వాడికి పంపించిన దానికన్నా, వాడు పంపించిన సైన్యం కన్నా అధికమైన సైన్యాన్ని నీ పక్షాన పంపించే దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మనం చూస్తున్నాము, నెక్స్ట్ ఎలీషా ఒకే మాట అంటున్నాడు, ప్రభువా, ఈ దాసుడు కళ్ళు తెరువయ్యా, వీడి కళ్ళు వీడిని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినట్టు చూచెను. ఎవరెవరు ఇప్పుడు కాంపిటీషన్ చూడండి. శత్రు గుర్రములు, రథములు, తన ఫోర్స్ పంపిస్తే దేవుడు ఏం పంపించాడంట? ఆయన గుర్రంలో రథం పంపించాడంట. ఇప్పుడు చూడండి ఎపిక్ సీన్. ఎలీషా చుట్టూ ఒకేసారి గొప్ప సైన్యం, అగ్ని రథాలు. మామూలు రథాలు వస్తే అగ్ని రథాలు, మామూలు గుర్రాలు వస్తే అగ్ని గుర్రాలు, దేవుని దూతలు, మైటీ ఆర్మీ, గొప్ప సైన్యము ఆ కొండల చుట్టూ మొత్తం సంచరిస్తూ చూస్తున్నారంట. ఇంకా ఆ దాసుడికి ఎలా ఉండుంటుంది చూడండి. ఆ విశ్వలో రియల్లీ అగ్ని రథాలు, శత్రు సమూహం ఒక్క గుంపుకు వస్తే కొండంతా మొత్తం దేవుని దూతలు. నౌ హియర్ ఇస్ ద పాయింట్, జాగ్రత్తగా వినండి. అగ్ని రథాలు వచ్చాయి. శత్రు దాడి కన్నా, శత్రు సైన్యానికంతా ఘనంగా దేవుడు తన సమూహాన్ని పంపించాడు. ఎందుకు వచ్చాయి? ఈరోజు దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ మెనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. ఈరోజు మీ జీవితంలో చాలామందికి జవాబు ఇదే. ఎందుకు వచ్చాయి ఆ దూతలు? ఎందుకు వచ్చాయి అగ్ని రథాలు? ఎందుకు వచ్చాయి ఆ గుర్రములు? ఎందుకు? వై? ఎందుకు? ఫైటింగ్ చేస్తానుకా? పోరాడతానుకా? నో. ఫైటింగ్ అయితే నిజంగా దేవుడు ఒక్క గుర్రాన్ని, ఒక్క దూతను పంపించుంటాడు. ఒక్క దూత చాలు. 1,85,000 పీపుల్ ఒక రాత్రికి ఊడ్చిపడేసింది. అవునా కదా? బైబిల్ ఉంది కదా, చదివారా లేదా? ఒక్క దూత 1,85,000 పీపుల్ ఒక్క రాత్రికి చంపుకుని వెళ్ళిపోయిందంట. శత్రు సమూహం అంతా చేస్తాను, అన్ని రథాలు, అన్ని అగ్ని రథాలు, అన్ని దూతలు, అంతా గుర్రాలు రావాల్సిన సీన్ అవసరం అక్కడ. అదేంటి, దెయ్యాలు కూడా కాదు, మనుషులు. ఎంతసేపు తెస్తుంది? మరి ఎందుకు పంపించాడు? ఒక్కసారి బుర్రకు పని పెట్టండి. ఎందుకు పంపించుంటాడు? అదే మీ ఆన్సర్ టుడే. చాలామందికి ఆన్సర్ అది. ఎందుకు పంపించాడు? ఈరోజు మీ భయాలను తొలగించాలని పంపించాడు. ఈరోజు మీలో ఉన్న ఆందోళనని తొలగించాలని పంపించాడు. ఈరోజు మీలో ఉన్న డౌటింగ్స్ని తొలగించాలని పంపించాడు. ఈరోజు నీలో ఉన్న కృంగిదల, నిరుత్సాహాన్ని తొలగించాలని పంపించాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఎవరు లేరు, నాకు అది ఎవడ కళ్ళు తెరిచి చూడయ్యా. నువ్వు అడగాల్సిన, దేవా నాకు కళ్ళు తెరువు ప్రభా, నాకు సాయం ఇవి, నాకు అది, నాకు మనుషులు. నీకు మనుషులు అక్కర్లా, దూతలు ఉన్నారు.
నీకు మనుషులు అక్కడ అగ్ని రథాలు ఉన్నాయి. మామూలు రథమా? అగ్ని రథం ఎవడు చూసుకోదంతా. ఈరోజు మనం అంటున్నాం నాకు ఎవరు లేదు. ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరు, దృష్టి కలిగితే చాలు నీకు. నిజంగా మీరు వాక్యంలో చదవండి, అక్కడ ఒక్క దూత కూడా ఒక్కడిని కూడా చంపలే. ఒక్కడు కూడా అక్కడ చచ్చినట్టు లేదు. ఒక్కడు కూడా అక్కడ యుద్ధం ఆడలేదు. దెన్ వై సో మెనీ ఏంజల్స్, సో మెనీ హార్స్మెన్స్, చారియట్స్? వై? సో యూ కెన్ బిలీవ్ గాడ్ ఇస్ ఫర్ యూ. దేవుడు నీ తోడున్నాడని నువ్వు నమ్ముతానికి మాత్రమే. దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు నమ్ముతానికి మాత్రమే. అనేక సార్లు దేవుడు చేసే కార్యాలు ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేసి చూపిస్తాడు. దీనికి తెలుసా? నీ విశ్వాసం బలపరచబడాలని. తోమా అంటున్నాడు, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తానే కానీ నేను నమ్మను. ఒక్కడి కొరకు వచ్చాడంటే యేసు ప్రభు మరలా, రా తోమా రా, నా చేతులు నా గాయాలని వేలు పెట్టి చూడు, నా డొక్కలో వేలు పెట్టి చూడు, మీ మధ్య ఆహారం ఉంటుంది తిని చూపిస్తా. ఇది కదా నీ కొరకే వచ్చాను తోమా. నువ్వు చూసానని నమ్మాలి, నువ్వు నమ్మాలి అంతే నాకు కావాలి. నువ్వు నమ్ముతానంటే నేను చేస్తా. నీకు అవిశ్వాసం అంటే నేను చేయను. నువ్వు నమ్ముతానని ప్రశ్న వేసావు చూడు, నేను చేస్తా. నువ్వు నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యమా కాదు, సాధ్యమే. గాడ్ ఈస్ సేయింగ్ ఇఫ్ యూ వాంట్ బిలీవ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను నమ్ముతానికి నేను ఎంతైనా చేస్తాను. ఈరోజు మనం ఆయన నమ్మాలని ఆయన పరమను విడిచి వచ్చాడండి. సో యూ కెన్ బిలీవ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ కమ్ యూ కెన్ నెవర్ బిలీవ్. ఆయన చేసిన కార్యాలు నువ్వు ఈరోజు నమ్మాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు తెరవాలి. ఈరోజు అపవాది చేసే పనంతా ఈ యుగ సంబంధమైన దేవత మన కంటికి మన కళ్ళుకి ఏం కలుగు చేస్తుందంట? గుడ్డితనము. మన మనోనేత్రాలు గుడ్డితనము. యూ కెనాట్ సీ లైఫ్, యూ కెనాట్ అండర్స్టాండ్ లైఫ్. అర్థం కాని బ్రతుకులు, అర్థం కాని జీవితం, అర్థం కాని పరిస్థితులు. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు తన దాసుడు కళ్ళు తెరబడ్డాయి. నెక్స్ట్ మీరు చూస్తే అక్కడి నుండి మీరు గమనిస్తే ఆయన ఒక్కడు దిగి వెళ్తున్నాడంట. హియర్ ఇస్ ద పాయింట్. దేవుడు సైన్యాన్ని పంపించాడని నువ్వు గదిలోకి వెళ్ళి పడుకుంటానికి లేదు. దేవుడు సైన్యాన్ని పంపించాడని ఇంకా దేవుడు చూసుకుంటాడు. యుద్ధం యెహోవాది, నేను నిలొస్తాను పో. ఆ దోతలు వచ్చేసాయి, దోతలా మీరు కొట్టుకోండి, నేను వెళ్తా. అక్కడ ఎలీషా ఏమి ఇంకా నా పని అయిపోయింది, చూసుకున్నావా ఏ దాసుడా చూసుకున్నావా ఎవరినో, నేను వెళ్తున్నాను పో. ఈరోజు చాలామంది అదే. దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తానికి ఆయన సహాయాన్ని పంపిస్తున్నాడు, కానీ అడుగు తీయవలసింది నీవే. సీ ద నెక్స్ట్ పాయింట్. మీరు చూస్తారు ఎలీషా వెళ్తున్నాడంట. ధైర్యం లేకపోతే ముందుకు వెళ్ళలేవు. దావీదు అంటున్నాడు, ఎవడ్రా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు? నేను బచ్చాగాళ్ళలాగా ఉండొచ్చు, కానీ ఎవరిని దూరంగా వస్తున్నాను, ఎవరిని ధరించుకుని వస్తున్నాను, ఎవరిని బట్టి వస్తున్నాను? జీవము కలిగిన యెహోవాని, ఆయన నామాన్ని ధరించుకుని వస్తున్నాను. చూద్దాం, నా శక్తి కాదు, నేను ఎవరిని కలిగి వస్తున్నానో దాని శక్తి, దాన్ని బట్టి, ఆయనను బట్టి, ఆ శక్తిని బట్టి. మెనీ పీపుల్ టుడే ఫియర్. ఒక చిన్న సమస్య వచ్చి పడిన వెంటనే, ఒక పోరాటం వచ్చి పడిన వెంటనే, ఒక ఆందోళన కలిగిన వెంటనే జస్ట్ లాస్ట్, భయపడిపోతున్నారు. ఏమైపోతుంది. కానీ ఈరోజు ప్రభు మీతో చెప్తున్నాడండి, నీ మనోనేత్రాలు తెరబడితే, ప్రభు అనుగ్రహించే సహాయమును చూడగలిగితే నీలో ధైర్యం కలుగుతుంది. దాన్ని బట్టి నువ్వు అడుగుబడిగలుగుతావు. ఇప్పుడు చూస్తాము ఎలీషా ధైర్యంగా వెళ్తున్నాడంట, వెళ్ళి మాట్లాడుతున్నాడు. The next thing I would like to say, don't expect God to speak to your problem. You need to speak to your problem. అర్థమవుతుందా? మీ సమస్యతో మీరు మాట్లాడాలి. ఎవరు ఇది? ఎవరు నువ్వు కొన్నా? ఎవరో జెరుబ్బాబెల్ నాటంకిస్తాక నువ్వు యూ నీడ్ టు స్పీక్. దేవుని వాక్యంలో చూస్తావు, నువ్వు పోవాలి, నువ్వు అడ్డు తొలగాలి. చెప్తే కొండ పోతుందంట. యూ నీడ్ టు స్పీక్. యేసు ప్రభు చెప్పలేదా? ఆవగింజంత విశ్వాసం అంటే చెప్పు, చెట్టుకు చెప్పు, వేరులతో పాటు పొమ్మను పోతుంది, కొండలు చెప్పు పోతుంది. నువ్వు చెప్పాలి, నీ సమస్యతో నీవు మాట్లాడాలి. డోంట్ ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్ టు టాక్ ఫర్ యూ. దేవుని బిడ్డ అన్నదప్పుడు, దేవుని సహాయం కలిగిన వ్యక్తి అన్నదప్పుడు, దేవుని ద్వారా బలపరచబడిన వ్యక్తి అన్నదప్పుడు నీ విశ్వాసాన్ని నీవు క్రియల్లో కనబరచాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే. మనం చూస్తాం ఎలీషా ఒక్కడ వెళ్తున్నాడంట. అంటే ఎంత
విశ్వాసం కలిగి ఉంటే, ఎంత నిశ్చయత కలిగి ఉంటే ధైర్యంగా అడుగు తెస్తాడండి. ఆయనని పట్టుకుంటానికే, ఆయనని తీసుకెళ్తానికి సైన్యం అంతా వచ్చారు. కానీ ఆయనే, నేనే వెళ్ళి మాట్లాడతా, రాజు కబురు పెట్టు, పలానా నన్ను పిలిపించు, నువ్వు వెళ్ళి ఏం కావాలో అడుగు, నేను వెళ్తా, ఐ విల్ ఫేస్. వెళ్ళి మాట్లాడుతున్నాడంట. వారి దగ్గరికి వస్తూ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా. వాట్ పవర్! కనబడనోడికి కనబడేలా చేశాడు, కనబడేవాడికి కనబడినట్లుగా చేశాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆ జనుల్ని అంధత్వముతో ముట్టన వెంటనే వారు గుడ్డివారు అయిపోలే. వారు చూస్తున్నారు, మనిషితో మాట్లాడుతున్నారు, ఆయన చెప్పేది వింటున్నారు, ఆయన చెప్పి నడిపించిన రీతిగా ఆయన వెంబడించుకుని వెళ్తున్నారు. చదవండి, ఎక్కడ కంటిన్యూ చేస్తారండి? అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది మార్గము కాదు. ఇప్పుడు ఇది హైలైట్ అండి. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు వెతుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన దగ్గర తీసుకెళ్తా. ఏం లాజికల్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన మాట్లాడే తీరు చూడండి. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన దగ్గర తీసుకెళ్తాను, పద, నేను తీసుకెళ్తాను, పద. ఎంత ధైర్యం ఉంటే అంత బోల్డ్గా మాట్లాడతాడండి. ఆయన ధైర్యం ఏంటంటే, ఆయన ఎవరో ఎరిగొన్నాడు, ఆయన ఎవరి మనిషో ఎరిగొన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఎరిగొన్నాడు. అదే సమయంలో ఆయన ప్రార్థన చేస్తానికి ముందే దేవుడు తన పక్షాన పంపించిన సైన్యాన్ని తను చూసే వ్యక్తిగా ఉన్నాడు. ఎలీషా అక్కడ ప్రార్థన చేశాడా? ప్రభువా, నీ సైన్యాన్ని దింపు అని ప్రార్థన చేశాడా? రాత్రి శత్రువు వచ్చాడంట, పొద్దుటికి వీరు వెళ్ళి చూస్తున్నారంట. పొద్దుటికి వీరు వెళ్ళి చూసినప్పుడు పక్కన ఉన్నాడు, అయ్యబాబోయ్ అంటున్నాడు. ఎందుకంటే వాడికి కనబడేది శత్రువు మాత్రమే. కానీ ఎలీషా చూసి అయ్యబాబోయ్ లేదు, ఏం భయం లేదు, వారు కొన్నవారు కన్నా మనకున్నవారు అధికమైన వాడు. ఏంద్రా భయపడుతున్నావు నువ్వు? He didn't even ask God, send me help, but God will take care. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కునుకోడు, నిద్రపోడు. వాడు రాత్రి నిన్ను దాడి చేస్తాడని తెలిసి యేసు ప్రభు నీ పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, నీ కొరకు చూసుకుంటా ఉన్నాడు, నీకు సహాయాన్ని అందిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చాడు. కోట్లాది దూతలు కూడా అక్కర్లేదు నీకు. ఆ ఒక్క పరిశుద్ధాత్ముడు చాలు, నీతో ఉంటే చాలు. నువ్వు పడుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నీలో మెలకువలోనే ఉంటాడు, తెలుసా నీకు అది? నువ్వు పడుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో కలుస్తూనే ఉంటాడు, తెలుసా నీకు అది? నీవు పడుకున్నప్పుడు కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి చిత్తాన్ని నీకు దర్శనాల రూపంగా నీకు కనబరుస్తూ ఉంటాడు, తెలుసా? ఆయన ఉంటే భయం ఏంటి? ఆయన ఉంటే దిగులేంటి? You see, it takes faith, being right with God, being one with God, being united with God. ఇక్కడ చూస్తానండి, ఈయన నేరుగా తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు చదువుదామండి. మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణంలోకి వారిని నడిపించెను. షోమ్రోను అనే పట్టణము పాత నిబంధనల హీబ్రూలో చూసిన షోమ్రోను ఉంటుంది, నూతన నిబంధన చూసినప్పుడు సమరయ అని ఉంటుంది. అదే స్థలానికి తీసుకెళ్ళాడంట. అక్కడ ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఆ పట్టణపు మధ్యలోకి తీసుకెళ్ళాడంట. ఆ పట్టణపు మధ్యలో రాజు ముందుకు తీసుకొచ్చాడంట. సైన్యం అంతా చుట్టుముట్టారంట. ఇశ్రాయేలీయులు ఇప్పుడు సరౌండ్ చేశారు. వీరైతే ఈయన నడిపించుకుని వెళ్తా ఉంటే వీళ్ళు కూడా బయలుదేరి వచ్చారంట, ఫాలో చేసుకుంటూ వచ్చారంట. వారికి దాడి చేయబోయే రాజును కూడా చూశారంట. ఏమీ బుర్రకి ఎక్కలే, మైండ్ షట్ కదా. కొంతమంది మైండ్ ఆఫ్ అయిన వాళ్ళు ఉంటారు తెలుసా, కొన్ని అనారోగ్యాలను బట్టి. కొంతమంది కోమాల నుండి బయటకు వస్తే దేర్ మైండ్ రీసెట్ అయిపోతుంది. నువ్వెవరివి? కొంతమందికి టెంపరీ. నువ్వెవరివి? ఇట్లా చూస్తారు, చూడలేక కాదు. నువ్వెవరు నాకు తెలియదే, నువ్వెవరు అని అడుగుతారు. అంతెందుకు, కొంచెం మామూలుగా అనస్థీషియా ఇచ్చి దింపుతూనే మనుషులు గుర్తుపట్టరు. కానీ ఇక్కడ వీళ్ళకి అన్నీ చూస్తున్నారు, నడుస్తున్నారు, గుర్రాలు వెళ్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఎవరు తెలియట్లేదు. మనం గమనిస్తాము. ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత పట్టణపు మధ్యలో చదువుదామండి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, ఈ రాజు అంటున్నాడు, నాయనా వేసేయమంటావా? ఏమంటున్నాడు ప్రవక్త చూడండి.
అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నువ్వు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారిని నేను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏమంటున్నాడు? నీ కత్తి చేత వింటి చేత చెరపెట్టిన వారిని చంపుతావా, కొడతావా అంటే అర్థం ఏంటి? సింపుల్. ఎలీషా అక్కడ నిలబడి ఉన్న స్థానము చూస్తే, ఆయనకున్న ధైర్యము చూస్తే, ఆయనకున్న నిశ్చయత చూస్తే మనందరం నేర్చుకోవాలి. రాజు అంటున్నాడు, ప్రవక్త చంపేమంటావా? ప్రవక్త అంటున్నాడు, నువ్వేంటి కొత్తగా ఇప్పుడు చేసేది? ఆల్రెడీ చెరపెట్టి తెచ్చాను. కానీ అర్థం కావట్లేదు నీకు? వాళ్ళందరూ ఆల్రెడీ సరెండర్ అయ్యి వచ్చారు. నువ్వేంటి పెద్ద పోరాడి వాళ్ళని సరెండర్ చేసేది? దేవుడు ఆల్రెడీ నా చేతులు అప్పచెప్పాడయ్యా, యుద్ధం ఆల్రెడీ అయిపోయిందయ్యా. ఎందుకంటే యుద్ధం ఎవరిది? దేవుడు నా పక్షాన కార్యం చేశాడు, నా ప్రార్థనకి జవాబిచ్చాడు, నా తోడుని నడిపించాడు. ఇదిగో నా మాటకి వీరు లోబడినట్లుగా చేశాడు. ఇదిగో నేను వీరిని నీ మధ్యకి తీసుకొచ్చింది వీరిని చంపుతానికి కాదు, కొడతానికి కాదు, కానీ దేనికంట? ఇప్పుడు వారు నీయోలు, నీ బానిసలు, నీ అధికారంలోకి వచ్చిన వారు. నువ్వు రాజు కాబట్టి వారికి ఏం చేస్తావు? మంచిగా ఆహారం పెట్టు, మేలు చెయ్యి, కీడుకి కీడు చేయొద్దు, మేలు చెయ్యి. కొట్టాడా, తిట్టాడా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు, చూస్తానరా చెప్పి మేలు చెయ్యి, మేలు చెయ్యి. ఈరోజు చాలామందికి సమాధానం పడటానికి ఇష్టం లేదు. నన్ను అన్ని మాట్లాడిన తర్వాత వాహనాన్ని చూడను, సహాయం చేయి. నా అధికారం కిందకి వస్తే నో, హెల్ప్ దెమ్, జెన్యువైన్లీ హెల్ప్ దెమ్. ఆ రోజు నువ్వెవరో అర్థం చేసుకోలేక నీ మీద దాడి చేశారు. ఈరోజు నీ ప్రేమ ఏంటో, నీ హృదయం ఏంటో తెలియజేయి. దాన్ని బట్టి నీకు స్నేహంగా, నీకు సహాయంగా, నీ కిందగా మారుతారు. నిన్ను దేవుని నామంలో మహిమపరుస్తారు, గణపరుస్తారు. దేవుని గణపరిచిన ప్రతి ఒక్కరికి ఘనత వస్తుందండి, తెలుసా? నన్ను గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుడు గణపరచు దేవుడు మాత్రం ఘనతను తీసుకుని వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయనను గణపరిస్తే ఘనత, ఆయన బిడ్డలుగా బ్రతుకుతే ఘనత, ఆయన సాక్షులుగా బ్రతుకుతే ఘనత. మనం చూస్తాము, ఈయన అంటున్నాడు, వారికి ఆహారం పెట్టు, నీరువి, తిరిగి పంపించు. ఎందుకంటే అది నువ్వు చెప్పగలిగిన సాక్ష్యము, నీ అధికారం ఏంటో చూపిస్తావు. వారు వెళ్ళి చెప్పనే, వారి దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్తారు. వారు వెళ్ళి చెప్పనే, వారి ప్రాంతంలో వారు రాజుకి చెప్తారు, వారి దేవుడు ఎంత బలవంతుడో. కత్తి తీయలేదయ్యా, చెయ్యి ఎత్తలేదయ్యా, మమ్మల్ని అందరినీ సరెండర్ చేసుకున్నాడయ్యా చెప్తారు వాళ్ళు. యు సీ, దట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు అటువంటి కార్యాలు దేవుడు చేయగలుగుతాడండి నీకు కానీ విశ్వాసం అంటే. ఇక్కడ మనం చూస్తాము చివరి మాట 23వ వచనం చదవండి. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, విస్తారమైన ఫీస్ట్ అన్న మాట చూస్తున్నాం. వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అంతే. దాని తర్వాత అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మారిపోయెను. అప్పటి నుండి వారు ఇశ్రాయేలు మీద దాడి చేస్తాం ఏం చేశారంట? మాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో సమాధానం కలగాలంటే, మీ జీవితంలో అభివృద్ధి కలగాలంటే, మీ జీవితంలో నెమ్మది కలగాలంటే ఏంటి మీరు చేసిన మేలు? ఇస్ దర్ ఎనీ గుడ్ దట్ యు హావ్ డన్? ఏదైనా మేలు చేశారా? ఏదైనా మంచి చేశారా? మీకు కీడు చేసిన వారికి మేలు చేశారా? మిమ్మల్ని అవమానపరిచిన వారి కొరకు ప్రార్థన చేశారా? మీరు ఇతరులని బలపరిచారా? లేదు, ఎప్పుడు చూసినా మీ భయాలతోనే బ్రతుకుతున్నారా? ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడండి, మీరు భయంలో బ్రతకాల్సిన అవసరం లేదు. భయపు పిరికి తన ఆత్మ దేవుడు మీకు ఇవ్వలేదు. భయపు ఆత్మ కాదు, భయంతో కాదు మీరు జీవించవలసింది. మీరు అయ్యి బాబు నేను ఏం చేస్తాను, నేను ఎలా బ్రతుకుతాను, ఎక్కడికి వెళ్తాను, నో, స్టాప్ ఫియరింగ్. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు ధైర్యముతో, విశ్వాసముతో నువ్వు ఒకటే, దేవా అవసరమైతే అడుగు, నీ కళ్ళు కనబడిపోతే అడుగు, నా మనోనేత్రాలు తెరువు, ఓపెన్ మై ఐస్, నా మనోనేత్రాలు తెరువయ్యా, నా కళ్ళు తెరువు ప్రభా. నా కళ్ళు తెరిస్తే నువ్వు ఆల్రెడీ అనుగ్రహించిన సహాయం నాకు తెలుస్తుంది. ఎలీషా భయపడద్దు. ఇఫ్ యూ కెన్ సీ, నువ్వు చూడగలిగితే చాలు. అందరూ చూడాల్సిన అవసరం లే, అందరికి తెలియాల్సిన అవసరం లే, అందరూ నమ్మాల్సిన అవసరం లే, అందరికి అన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన అవసరం లే, అందరికి అన్ని తెలియజేసుకోవాల్సిన అవసరం లే, అందరికి ఏదో అది ఇదని. నో, స్టాప్ బీయింగ్ ఏ పీపుల్ ప్లీజర్. కెన్ యూ సీ? నువ్వు చూడగలుగుతున్నావా? నీకు తెలుస్తుందా? నీకు కనబడుతుందా? నేను దూతల సమూహాన్ని పంపించింది, అగ్ని రథాలు గుర్రాలను పంపించింది శత్రువుని ఏదో చంపేసి నీకు చూపిస్తానికి కాదు.
నీకు ధైర్యం కలగాలి అంతే. ఐ యు బోల్డ్ ఎనఫ్ టు గో ఫార్వర్డ్? ధైర్యం ఉందా వెళ్ళి మాట్లాడటానికి? ధైర్యం ఉందా అడుగు తెస్తానికి? ధైర్యం ఉందా ఎదుర్కొంటానికి? ధైర్యం ఉందా స్వతంత్రించుకోవటానికి? ధైర్యం ఉందా రాజుతో చెప్తానికి? నువ్వు ఆయన పోరాడి చేయిస్తాను కన్నా నేను ఆల్రెడీ వాళ్ళని కాన్కర్ చేసుకుని వచ్చాను, పెట్టి పంపించిపో. ఈరోజు మన జీవితంలో ధైర్యం కావాలండి. యేసు లేకపోతే ధైర్యం లేదు. యేసు ద్వారానే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడుతున్నాడు. అందుకనే మరలా చెప్తున్నాను, పిరికి తన ఆత్మని మీకు ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఈస్ దట్ యువర్ స్కేడ్? ఎక్కడ మీరు ఆగిపోయి ఉన్నారు? ఎక్కడ మీరు భయపడుతున్నారు? ఎక్కడ మీరు ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు? మీ జీవితంలో మైల్ స్టోన్స్ లేవా? ఎక్కడికి వెళ్తున్నారు? మార్గం ఏంటి? ఈరోజు చెప్పాలంటే మన గమ్యం పరలోక రాజ్యం చేరుతాం. ఆత్మీయ రంగంలో చెప్పాలంటే పరలోక రాజ్యం చేరుతాం. యేసు ప్రభు మార్గము, యేసు ప్రభు మార్గం. అదే సమయంలో మన జీవితం ఆయన మార్గంలోకి వెళ్తూ అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆయనలో ఎదుగుతూ రావాలి. అట్ ద సేమ్ టైం మనకు ఆదరణకర్త, సహాయకుడు, బలపరిచే దేవుడు పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు ఏం అనుగ్రహించబడింది? శక్తి అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నప్పుడు మీకు శక్తి అనుగ్రహించబడింది. దాన్ని బట్టి మీరు యూదయ, సమరయ, బూది అంతముల వరకు మీరు నా సాక్షులుగా ఉంటారు. యూ హ్యావ్ టు బి ఎ విట్నెస్. యూ నీడ్ ద హోలీ స్పిరిట్. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని శక్తి, దేవుని అభిషేకంతో, దేవుని బలంతో మీరు జీవించబడుతున్నారా? లేకపోతే అలసిపోయిన బ్రతుక? లేకపోతే ఆ దాసుడు చెప్పిన బ్రతుక? అయ్యో అయ్యో అయ్యో. భయపడద్దు. గాడ్ డస్ నాట్ వాంట్ యు టు బి స్కేర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఏదైనా చూసుకోవచ్చు, దేవుడు సాయం చేస్తాడు. నీకు అర్థం కాకపోతే ఎలాగ బయటికి పడతానో, ఎలాగ ఏం చేస్తాను, నో నో నో, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయి, కళ్ళు తెరబడితే చాలు. ఇఫ్ యూ కెన్ సీ యూ విల్ నో. చూడు. దయచేసి తలలు వంచి ప్రభుని అడగండి, ప్రభా నా మనోనేత్రాలను తెరువయ్యా, నేను చూసే కళ్ళు నాకు దయచేయ్యా, నీ మార్గంలో జీవించే జీవితం నాకు దయచేయ్యా, నిన్ను ఎరిగిన జీవితంలో నాకు దయచే ప్రభా, నీ చిత్తము నేను జరిగించాలి ప్రభా. దేవా, నా జీవితంలో నీ సహాయాన్ని వేడుకుంటున్నాను, నీ కృపను వేడుకుంటున్నాను. నీవే నన్ను నడిపించు ప్రభా, నీవే నన్ను భద్రపరచు ప్రభా. ఈరోజు మీకున్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. అర్థం కాని పరిస్థితి, పోరాడాల పరిస్థితి, చేతకాని పరిస్థితి, దేవుణ్ణి అడగండి, దేవా నాకు గ్రహింపచేయి. కొద్ది సమయం మీకు సమయాన్ని ఇస్తానండి ప్రార్థన చేసుకుంటానికి. మీరు దేవునితో మాట్లాడాలని, మీరు ఆయన పాదాలు పట్టుకోవాలని, మీరు ఆయన సన్నిధిలో విన్నపం చేయాలని ప్రార్థన చేయండి. బ్రతుకులు మారుతాయి. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. అవును, విశ్వాసంతో మీరు ప్రార్థన చేసి అడుగు తెస్తేనే మీరు దేవుని కార్యాన్ని చూస్తారు. ప్రభువా, మా మనోనేత్రాలను తెరువయ్యా, మా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, మేము జీవించవలసిన విధానం మాకు నేర్పించేయ. అయ్యా, నీ ఆత్మ తోడు, ఆత్మ సహాయం, ఆత్మ ధైర్యాన్ని మాకు దయచేయ. అయ్యా, నీ ప్రజలమైన మేము ఏ విషయంలో భయపడనవద్దు, ఏ విషయంలో భీతి మా మీద ఉండనవద్దు. అయ్యా, భయపెట్టే దురాత్మలు మా మీద పనిచేయనవద్దు ప్రభా. అయ్యా, ఇక్కడ ఎవరైనా సరే జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో, తెలియని ఆందోళనలు, భయముతో, బెదిరింపుతో బ్రతికేవారు ఉంటే ఒక్కసారి నువ్వు చూడయ్యా. ఇదిగో ప్రభా, ప్రతి మంచిది, మేలైనది, ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమత్ ఫ్రమ్ అబౌవ్, ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్. జ్యోతిర్మయుడైన తండ్రి నీ దగ్గర ఉండే కదయ్యా మాకు ప్రతి మేలు మాకు అనుగ్రహించబడేది. ఇదిగో ప్రభా, నీ వెలుగుతో మమ్మల్ని నింపయ్యా, నీ వెలుగుతో మమ్మల్ని అభిషేకించయ్యా. అయ్యా, నీ ఆత్మ ఆలయముగా మేము నిలబడతామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయాన్ని వేడుకుంటాం, నీ సన్నిధిని వేడుకుంటున్నాం, నీ తోడుని వేడుకుంటున్నాము. అయ్యా, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న కీడు, లోకంలో ఉన్న పాపము ఈ అంచె దినముల్లో దినము అధికమవుచున్నగా నీ ప్రజలమైన మేము మేము పరీక్షించుకున్న వారు, మేము జాగ్రత్త పరుచుకున్న వారుగా, మేము తగ్గించుకుని నీ పాదాలు పట్టుకున్న వారుగా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారుగా, మా రక్షణ జాగ్రత్తగా కొనసాగించే వారుగా, అయ్యా నీ ఆత్మ అభిషేకము, నీ ఆత్మ వరములతో, నీ ఆత్మ ఫలము ఫలించే జీవితంలో మాకు దయచేయమని విడుకుంటున్నామయ్యా.
ఈరోజు ఎవరిలైతే రిజెక్షన్, ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్, ఇక నేను పనికిరాను, ఇంకా నాకు కుదరదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు జరగదు, ఇంకా నా బ్రతుకు బాగుపడదు, ఇక ఈ సమస్యల నుండి విడుదల లేదు, ఇక నాకు గర్భఫలము కలగదు, ఇంకా నాకు వివాహము కాదు, దేవా ఏ సమస్యలు ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు, ఏ విషయంలో దే ఆర్ జస్ట్ గివింగ్ అప్, యు నో లార్డ్. దేవా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం, నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్న ప్రకారం, ఇదిగో ప్రభా నీ వాక్కు ద్వారంగా వారు హృదయంలో విత్తనాన్ని విత్తు ప్రభా. ఈ సమయంలో విత్తు ప్రభా. వినుట వలన విశ్వాసం వస్తుంది కదయ్యా, విశ్వాసం కలుగుతుంది కదా ప్రభా. నిరీక్షించు వాటి నిజ స్వరూపము కదయ్యా విశ్వాసం. అయ్యా అదే రీతిగా విశ్వాసము అదృశ్యములు దృశ్యములు కదా ప్రభా. దేవా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ వాగ్దానాలను పొందుకున్న వారుగా, విశ్వాసముతో బ్రతుకువారుగా, వారు విశ్వాస పయనము, విశ్వాస యాత్ర దేవా తృప్తితో, ఆనందముతో, సంతోషముతో ముందుకెళ్తానికి సహాయం తెచ్చి, సనుగుడు గొనుగుడు ఆత్మ మాలో చోటు ఉండనవద్దు ప్రభా. కృతజ్ఞత దయచేయ. ఇంతవరకు నడిపించే వందనం, ఇంతవరకు మేలు చేసే వందనములు, ఇంతవరకు జయమిచ్చే వందనములు, ఇంతవరకు ఫలింపజేసే వందనములు, ఇంతవరకు ఆదరించే వందనములు, ఇంతవరకు లేవనెత్తే వందనములు. అయ్యా నీకు వందనములు చెబుతూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అయ్యా నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం అన్ని విషయములందు అన్ని సమయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేయమని నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవా, చిన్నదని కాదు పెద్దదని కాదు, ప్రతిదీ నీవు ఇచ్చిందే, ప్రతిదీ నీవు చేసిందే. నిన్ను బట్టే మా జీవితంలో అన్నీ ఉందయ్యా. నీకే ఎల్లప్పుడూ వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతతో జీవించే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి పిరికి తన ఆత్మని పారదోలుతున్నాం ప్రభా. నీ ధైర్యము, నీ ఆత్మ ద్వారంగా అనుగ్రహించబడే ధైర్యం అనుగ్రహించి దేవా, నిశ్చయతతో, సంతృప్తితో, ఆనందముతో ఘనంగా పోరాడే జీవితములు మా అందరికి అనుగ్రహించమని, విత్తన వాక్యం ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.